సో దానివల్ల ఏంటి అంటే వెంకట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అంటే చూసుకుంటే 20స్లో ఎన్నో అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, మెమరీస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. కార్లో ఒక రౌండ్ వేసినట్టు కూడా ఉంటుంది కదా, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధురా పిన్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. మరి ఇవాటి వీడియో ఏంటి అనేది మీకు తమిళ చూస్తే అర్థమైంది కదా. ఎస్, ఇట్స్ మై బర్త్డే. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు 30 yearsకి వచ్చేసాను. బట్ ఎస్, తెలుసు కదా, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. సో ఈ 30th బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ వెంకట్ నిన్ననే సర్ప్రైజ్ చేశాను నన్ను. నిన్న నైట్ నన్ను రెడీ అవ్వమని చెప్పాడు. తను ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అదేంటి అనేది నాకు అస్సలు ఐడియా కూడా లేదు. అయితే నేనైతే రెడీ అయిపోయి కార్లో స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాను. అదేంటి ఎందుకు అనేది నేను ముందు వీడియోలో మాట్లాడతాను. సో యా, ఆ సర్ప్రైజ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఆ క్లిప్స్ నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తాను, చూసేయండి. హాయ్ చెప్. హలో. యూకే నుంచి వచ్చిన ప్రతిసారి నేను ఉండే ఏరియా సరౌండింగ్స్లో చూసి అబ్బా హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందని అనిపించింది. బట్ ఇలా కార్లో వెళ్తున్నప్పుడు ఈ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే నానక్రామ్గూడ సైడ్ చూసినప్పుడు ఇంకా చాలా అమేజింగ్గా అనిపించింది డెవలప్మెంట్ చూసి. అండ్ ఆల్సో నేను 5.5 years బ్యాక్ అమెజాన్లో వర్క్ చేసిన డేస్ అయితే నాకు గుర్తు చేసింది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మై బర్త్డే సెలబ్రేషన్స్. వెళ్ళేటప్పుడు లైట్గా ఆకలేసినట్టు అనిపించింది. సో మధ్యలో షవర్మా అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ప్లేస్కి అయితే వచ్చేసాను. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కార్నివల్ క్యాసిల్. ఈ ప్లేస్కి రీచ్ అయ్యే కార్ జర్నీలో నేను ఆలోచిస్తూ ఉండే ఏం సర్ప్రైజ్ ఇస్తాడా అని. నాకు ఎక్కడో ఒక మూలన చిన్న డౌట్ వచ్చింది, ఇలాంటి సర్ప్రైజే ఇస్తాడేమో అని. అదే నిజమైంది. బట్ నేనైతే చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను ఈ ప్లేస్ ఇదంతా చూసి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అని. అది ఎందుకు అంటారా, ఇన్స్టాగ్రామ్ వల్ల. ఈ సోషల్ మీడియా వల్ల లోపల ఎలాంటి డెకరేషన్ ఉంటుంది ఏంటి అని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో దానివల్ల నేను మరీ ఎక్కువగా ఎగ్జైట్మెంట్ చూపించలేకపోయాను. సో దానివల్ల ఏంటి అంటే వెంకట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, ఏంటి సర్ప్రైజ్ అవ్వలేదు అని చెప్పి. మరి ఏం చేయను, సోషల్ మీడియా వల్ల నాకు ఆల్రెడీ ముందే తెలుసు కదా. బట్ స్టిల్ కొన్ని చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, లైక్ 30 years అది పెట్టడము, అదంతా చూసి కొంచెం అయితే ఎగ్జైట్ అయ్యాను, హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. నిజం చెప్పాలి అంటే 30 years అయినా కూడా ఒక 3 years పాపలాగా అయిపోయాను అనమాట లోపల. నాకు ఎందుకో తెలీదు, నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ రోజు క్వీన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. అందులో ఏముంది, ఇది కామనే కదా అంటారా, కామనే. బట్ ఈవెన్ 30 years వచ్చాక కూడా ఇలాగే ఫీల్ అవ్వడం కామనా కాదో నాకు తెలియట్లేదు. మీలో ఎవరైనా దీనికి రిలేట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ 30 yearsలో నేను నేర్చుకున్న కొన్ని చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని. ఫస్ట్, ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. టీ ఆర్ కాఫీ లేకుండా మన డే స్టార్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సెకండ్ వచ్చి 20s అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి, 30s సెటిల్మెంట్ అవ్వడానికి అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనం వెళ్తున్న స్టేజెస్ అండ్ మన ఏజ్ని బట్టి ఫ్రెండ్షిప్స్ అండ్ ప్రియారిటీస్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ అందులో తప్పేమీ లేదని. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి హ్యాపీనెస్ అనేది థింగ్స్లో కాదు ఎక్స్పీరియన్సెస్లో ఉంటుంది అని.
యాక్చువల్లీ వెంకట్కి ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేయడము, సర్ప్రైజ్ ఇవ్వడం ఇవేవి రావు. బట్ నా కోసం తను ఇదంతా చేయించాడు కదా, తన లవ్ నాకు కనిపిస్తుంది. అంతే కదా, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం రాని విషయాన్ని నేర్చుకొని వాళ్ళ కోసం చేయడంలో ఉన్న హ్యాపీనెస్సే వేరు కదా. అలా చేసినప్పుడు పార్ట్నరే కాదు, మనం కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నేనైతే నాకు లోపల ఎలా ఉంటుంది ఏంటని ముందే తెలిసినా కూడా ఇదంతా చూస్తున్నప్పుడు నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ రోజెస్ మీకోసం, ఎందుకు అనంటే నా ఈ యూట్యూబ్ జర్నీలో మీరంతా పార్ట్ అయినందుకు. అండ్ ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఆ తర్వాత ఇద్దరం కలిసి అలా రిక్లైనర్ పైన కూర్చొని ఏం చూస్తున్నామో తెలుసా స్క్రీన్ పైన, గెస్ట్ చేయండి. ఇంకేముంది, మన యూట్యూబ్ ఛానల్లో మా కపుల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇన్స్టాగ్రామ్ లో మా ఇద్దరిది పెట్టిన ఫోటో ఏంటంటే మీకు ఫొటోస్ అనేవి ర్యాండమ్ గా ఎక్కడో స్క్రీన్ పైన అయితే పెడతాను, చూడండి. ఇంకా మేమిద్దరం కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడే 12 అయింది. సో మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు మేము వీడియో తీసుకుంటున్నామనే విషయమే మర్చిపోయాము. సో వీడియో లేదు, ఆ ప్లేస్ వాళ్ళు తీసిన ఫొటోస్ ఉంటాయి కదా అవి మాత్రమే ఉన్నాయి. ఆ ఫొటోస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీకోసమే కాదు నా కోసం కూడా చూసేయండి. ఈ 20s అనేవి నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. మ్యారేజ్ అవ్వడం కానీ, యూకేకి వెళ్ళడం కానీ, నా కెరీర్ స్టార్ట్ చేయడం కానీ, అతర్వగడు పుట్టడం కానీ, మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం కానీ, ఇలా అన్ని మేజర్ థింగ్స్ 20sలోనే జరిగాయి. అంటే చూసుకుంటే ఈ 20sలో ఎన్నో అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, మెమరీస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. ఉగాది షడ్రుచులు అంటారు కదా, అలా అన్ని షేడ్స్ ఉన్నాయి 20sలో. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. సో సర్ప్రైజ్ అదంతా నిన్న అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇవాళ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలీదు, బట్ బఫే వాట్ ఎవర్ అక్కడికి వెళ్తున్నామని అయితే తెలుసు. సో అక్కడికి వెళ్ళి ఫుల్గా తినేసేయాలి, అది ఇప్పుడు ప్లాన్ అనమాట. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం. మీరు ముందు నుంచి నా జర్నీ చూస్తున్నట్టయితే మీ అందరికీ ఈ పాటికే తెలిసే ఉంటుంది నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని. సో నా డేని ఇంకా మెమరబుల్గా చేయడానికి వెంకట్ నన్ను బఫేకి తీసుకొచ్చాడు. ఇక్కడ స్టార్టర్స్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజం చెప్పనా, నాకంటే ఎక్కువ వెంకట్ ఎంజాయ్ చేశాడు. ఇద్దరం కలిసి ఇలా ఫుడ్ ఎంజాయ్ చేశాక ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక అతర్వగడితో కూడా టైం స్పెండ్ చేశాము. ఇంకా మేము వాడిని పార్క్కి తీసుకెళ్దాము అనుకున్నాము. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే మమ్మీ అయితే రోజు పార్క్ తీసుకెళ్తుంది, ఇవాళ నేను తీసుకెళ్దాము అనుకున్నాను. అలాగే కార్లో ఒక రౌండ్ వేసినట్టు కూడా ఉంటుంది కదా, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని. అతర్వ ఉన్నది 1.5 year కానీ వాడు ఈ 1.5 yearకి ఎంత అల్లరి చేస్తున్నాడంటే అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఇవి 1.5 year బాబు చేయాల్సిన పనులేనా అని. అలాంటి పనులు కూడా చేస్తున్నాడు. అంటే వాడికి అర్థమైపోతుంది వీళ్ళు పిల్లలు, వీళ్ళతో మనం ఆడుకోవాలి అని చెప్పి. సో చూడండి, పార్క్కి వెళ్ళాక అందరితో ఆడుకుంటాడు, అందరినీ పలకరిస్తాడు, అందరితో గొడవ కూడా పడతాడు. ఒక పెద్ద మనిషి నడిచినట్టే పార్క్ చుట్టూ నడుస్తూనే ఉంటాడు. వాడికి ఏం కావాలో అది అడగడం కూడా నేర్చుకున్నాడు. బయటికి వెళ్ళాలి అంటే చాలు చెప్పులు తీసుకొని వచ్చి చూపిస్తాడు, బయటికి వెళ్దాము అని చెప్పేసి. ఇంకా వాడికి మనకు కోపం వస్తే ఎలా కూల్ చేయాలో కూడా తెలిసిపోతుంది. ఇలా ఎన్ని క్యూట్ థింగ్స్ చేస్తాడు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా చాలరా నాయనా వీడితో టైం స్పెండ్ చేస్తే చాలు ఈ లైఫ్కి అని. కానీ అలా కాదు కదా, లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలంటే మనం కూడా చాలా పనులు చేసుకుంటూ ఉండాలి కదా, తప్పదు. ఐ నో చాలామంది పేరెంట్స్ దీనికి రిలేట్ అవుతారు అని. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంటికి వచ్చేసరికి మా చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ సర్ప్రైజ్గా నా కోసం కేక్ పంపించారు. సో ఈ 30th బర్త్డే మా పేరెంట్స్తో కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మా మమ్మీ అయితే ఏదో నాకు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు చేసింది. కొంచెం వియర్డ్గా, మొహమాటంగా, సిగ్గుగా అనిపించింది. బట్ వాళ్ళ హ్యాపీనెస్ని మనం కాదనలేం కదా, సో అందుకే సైలెంట్గా ఉండిపోయాను. అయినా మీలో చాలామందికి డౌట్ వస్తుంది అతర్వ లేడేంటి కేక్ కటింగ్ అప్పుడు అని చెప్పి. కానీ ఏం చేస్తాము, ఉండి వాడు ఈ కేక్ కటింగ్ అప్పుడే పడుకున్నాడు. లేచేదాకా వెయిట్ చేద్దాము అని అనుకున్నాను, కానీ అప్పటికే 7 అయిపోయింది టైము. ఇంకా లేచే టైం కాదు, మార్నింగే లేస్తాడు అని చెప్పేసి ఇంకా మేమే కేక్ కట్ చేసాము. గైస్, వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేద్దాము అనుకుంటున్నాను. ఆన్ దిస్ నోట్, నా ఈ 30 years ఆఫ్ జర్నీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్దాము అనుకుంటున్నాను. బికాజ్ మీరందరూ నా లైఫ్లో ఉండడం వల్లనే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏది జరిగినా
ఆ లెసన్స్ వల్లనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. సో నేను మీ అందరికీ థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అలాగే ఈ 30 years అనేది నాకు చాలా స్పెషల్. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేద్దాము అని అనుకుంటున్నాను. ఐఎమ్ థింకింగ్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ 30sలో స్టార్ట్ చేయొద్దు అని చాలామంది అంటారు కదా, కానీ నేను 30sలో అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. అదేంటి అని నేను ఇప్పుడే మీతో షేర్ చేసుకోను. అంటే లైక్ సక్సెస్ అయితే సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్యూచర్లో, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అయిన స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ అదేంటి అనేది మాత్రం ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోను. అంటారు కదా అయ్యేదాకా ఇది చెప్పొద్దు అని చెప్పేసి, సో నేను అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో యా, ఫింగర్స్ క్రాస్డ్. దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. అయితే ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్ కింద కామెంట్ సెక్షన్లో మీరు కూడా నాకు ఒక హ్యాపీ బర్త్డే అని కమెంట్ పెట్టారనుకోండి, నేను దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఆల్సో మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.